వేదిక మీద ఉన్న పెద్దలు, జనసేన పార్టీ కోర్ కమిటీ సభ్యులు శ్రీ శివశంకర్ గారు, అలానే పెద్దలు ఢిల్లీ సత్య గారు అంటారు వారిని. ఒకప్పుడు ఆయన ఢిల్లీలో చాలా పెద్ద చక్రం తిప్పేవారు. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు చక్రం కాదు, ఆయన ఒరిజినల్గానే చక్రం తిప్పేవారని ఢిల్లీలో ఉంటూ జనసేనలో చేరడం, చాలామంది పెద్దలతో అక్కడ సన్నిహిత సంబంధాలు, ఆనాటి ఉన్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఒక ప్రముఖమైన పాత్రను ఢిల్లీలో వారు పోషించారు. అంటే జనసేన మీద, రాష్ట్ర రాజకీయాల మీద ఉన్న మక్కువతో వారు జనసేనలో ప్రవేశించడం, వారిని మీ ఆఫీసులో ఇవాళ కలవడం, అట్లనే పెద్దలు ఐటీసీ పెద్దలు, అలానే రఘు గారు ఎంతో ఉత్సాహంతో నేను అన్న సమయానికంటే సుమారు 50 నిమిషాలు ఆలస్యంగా వచ్చాను. మిమ్మల్ని అందరినీ ఈ యొక్క సమయానికి రాలేనందుకు అన్యదా భావించొద్దని క్షమించమని, మీరందరూ ఎంతో యువరక్తం, ఇలాంటి యువరక్తం బహుశా ఆంధ్ర రాజకీయాల్లో ఉన్నటువంటి ఏకైక పార్టీ జనసేన. నేను ఏ ప్రాంతం వెళ్ళినా రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్న సందర్భంలో అందరినీ, జనసేన కార్యకర్తల్ని కలవడం నా యొక్క టూర్లో ప్రధానమైనటువంటి భాగం. ఈరోజు ఈ ఆఫీస్కి రావడాన్ని నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. ఈ ఆఫీస్కి రావడం సంతోషంగా, నా యొక్క అభిప్రాయాన్ని రాజకీయపరమైనటువంటి మాటలతో కాకుండా సంతోషపరమైనటువంటి ఆలోచనగా మీ అందరి మధ్యన నేను వ్యక్తం చేస్తున్నాను. ఇది ఏమీ గొప్ప విషయం కాదు. జనసేన ఆఫీస్కి రావడం, భారతీయ జనతా పార్టీలో ఒక కుటుంబ వ్యవస్థ, అట్లా ఇవాళ జనసేన భారతీయ జనతా పార్టీ ఒక కుటుంబ కలయిక, న్యాచురల్ ఎలై. ఆ విధంగానే నేను ఈరోజు ఈ ఆఫీస్కి కూడా రావడం జరిగింది. పెద్దలు మాట్లాడుతూ చెప్పారు, ఆంధ్రప్రదేశ్, మనం విడివడినటువంటి ఆంధ్రప్రదేశ్ 1972లో ఆంధ్రప్రదేశ్ విడిపోవాలని చాలా గట్టి ప్రయత్నం, చాలా పెద్ద ఉద్యమం జరిగింది. మొన్న కేసీఆర్ నడిపినటువంటి ఉద్యమం మీడియా ఉద్యమం. కానీ 72లో నేను 10వ తరగతి చదువుతున్నాను. ఆ ఉద్యమాన్ని నేను ఎన్నటికీ కూడా మర్చిపోలేను. బహుశా 52లో మన ఆంధ్ర ప్రాంతం తెలంగాణతో కలిసింది. 72లో మనం విడిపోవాలని చాలా పెద్ద ఎత్తున ఉద్యమం చేశాం. విడిపోవాలనడానికి ప్రధానమైన కారణం, ఎందుకు ఈ అంశాన్ని మీ ముందు ప్రస్తావిస్తున్నానంటే, విడిపోవడానికి ప్రధానమైన కారణం మనం తెలంగాణలో ఉండి సరిగా అభివృద్ధి చెందలేకపోతున్నాం అనే ఆలోచనతో ఆవేళ రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా రాజీనామా చేశారు. ఆ ఉద్యమం ఎలాంటిదంటే, రాజమండ్రిలో ఒక లారీ ఎక్కి విశాఖపట్నంలో దిగి పిల్లలందరూ మళ్ళీ విశాఖపట్నంలో లారీ ఎక్కి నైట్కి రాజమండ్రి వచ్చేవారు. అదొక ఉత్సాహభరితమైనటువంటి వాతావరణం. 1 ఇయర్ ఎడ్యుకేషన్ పోయింది. దాంట్లో బివి సుబ్బారెడ్డి, పత్తిని సుబ్బారావు గారు, మూర్తిరాజు గారు, అట్లానే ఇక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ లీడర్ వెంకయ్యనాయుడు గారు, ఆయనతో పాటు మరొక యూనివర్సిటీ లీడర్ క్రిస్టియన్ దేవది, వీళ్ళందరూ కూడా చాలా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉవ్వెత్తున ఎక్కడికక్కడ బహిరంగ సభలు. ఈవేళ బహిరంగ సభ పెడితే పవన్ కళ్యాణ్ గారికి తప్ప వేరే వాళ్ళకి జనాన్ని తోలుకునే పరిస్థితి. ఇలాంటి బహిరంగ సభలు పెద్ద ఎత్తున ఆవేళ రాష్ట్రంలో ప్రజలు ఉవ్వెత్తున లేచి వచ్చేవారు. నేను ఎందుకు కొంత సమయాన్ని దీన్ని తీసుకుంటున్నానంటే,
ఆ వేళ ఆలోచన 14లో తెలంగాణ వాళ్ళు నష్టపోయామని ఆలోచనతో మన నుంచి వాడు విడిపోయారు, కానీ మనమే నష్టపోయాం. వాస్తవంగా హైదరాబాద్ అభివృద్ధి, తెలంగాణ రాయలసీమ కానీ ఉత్తరాంధ్ర కానీ 52 నుంచి 14 వరకు రాయలసీమ వారు ముఖ్యమంత్రులు చేసిన అనేక మంది, రాయలసీమ నుంచి ప్రధానమంత్రి అయినా ఎవరు కూడా ఆ ప్రాంతాన్ని, వెనుకబడినటువంటి ఉత్తరాంధ్రాన్ని ఏ విధంగానూ కూడా వారు కించిత్ కూడా ఆలోచించలేదు. మనలో అలాంటి భావన కూడా మనం ఎవరికి కూడా కలగజేయలేదు. మనం కలిసి ఉండి 13 జిల్లాలు తీవ్రంగా నష్టపోయాం. ఏ జిల్లా కూడా అభివృద్ధి చెందలేదు. కానీ విశాఖపట్నం అభివృద్ధి ఇవ్వాలని కాదు, గత అనేకమైన సంవత్సరాలు ఇక్కడ ఒక సముద్ర తీర ప్రాంతం, భారతదేశ ముఖ చిత్రంలోనే అతి ప్రాధాన్యమైనటువంటి సముద్ర గర్భం ఇది. అలాంటి దాన్ని ఆలోచనతో ఎప్పుడో ఎయిర్పోర్ట్ ఉండడం, పోర్ట్ ఉండడం, అనేక రకాల కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉండడం, దానికదే ఇక్కడ అభివృద్ధి చెందింది. ఏ ప్రభుత్వాలు దీని వెనకాల అండలేదు. దీనికి ఉన్నటువంటి చారిత్రాత్మకమైనటువంటి నేపథ్యం శివశంకర్ గారు నాకంటే బాగా చెప్తాను. నెసెసిటీ అంటే స్ట్రాటజిక్ నెసెసిటీ టు డెవలప్ ది విశాఖ. అది ప్రభుత్వాల్లో ఒక స్ట్రాటజిక్ నెసెసిటీ ఉండడం మూలంగా విశాఖపట్నం ఒకటి డెవలప్ అవ్వడం, ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్. బాంబే ఎలా అయితే అందులో కొంత భాగమైన ఆ రుచి, ఆ వాసన కలిగినటువంటి ప్రాంతం. మీ అందరికీ నేను ఒక విషయం చెప్తాను. 2004 హరిబాబు గారు ఎంపీ అయ్యారు, హరిబాబు గారు ఎమ్మెల్యే అయ్యారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అందరినీ కూడా చైనా పంపించారు, ఎక్కువగా ఎమ్మెల్యేలు అందరినీ పంపించారు. ఆ పంపించిన సందర్భంలో హరిబాబు గారు, ఇది బహుశా 2002 ఆ ప్రాంతం, చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి, నేను చైనా చూసి వచ్చిన తర్వాత మీకు ఒక మాట చెప్పాలనిపించింది, చెప్తున్నాను. డెవలప్డ్ కంట్రీస్ యొక్క ఆలోచనలు ఎప్పుడు ఎలా ఉంటాయనే దాన్ని నేను చైనా చూసిన తర్వాత, తిరిగిన తర్వాత నాకు అర్థమైన విషయాన్ని మీరు మమ్మల్ని అక్కడ పంపించారు కాబట్టి నేను మీకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం ప్రధానం అని వారు ఏం చెప్పారంటే, చైనా రాజధాని బీజింగ్, కానీ చైనా రాజధాని బీజింగ్ని వాళ్ళు డెవలప్ చేయలేదు, షాంఘైని డెవలప్ చేశారు. ఎందుకు షాంఘైని డెవలప్ చేశారు? అక్కడ సముద్రం ఉంది, అక్కడ ఎయిర్పోర్ట్ ఉంటుంది, సముద్రం ఉంటే అక్కడ అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉంటాయి, అక్కడికి ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. కాబట్టి మీరు చంద్రబాబు నాయుడు గారు, మీరు హైదరాబాద్ మీదే దృష్టిని కేంద్రీకరిస్తున్నారు. గత ముఖ్యమంత్రి అయిన సందర్భంలో కానీ, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో కానీ మీరు హైదరాబాద్ మీద దృష్టిని కేంద్రీకరిస్తున్నారు. కాదు, ఆంధ్ర ప్రాంతంలో అద్భుతమైనటువంటి నగరమైనటువంటి విశాఖపట్నాన్ని మీ దృష్టిని కేంద్రీకరించాలనేటువంటి అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పడం. ఇందులో రాజకీయాలకు కావలేదు. ఈవేళ రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి చేసేది కరెక్ట్ కాదు. వీళ్ళు కొన్ని స్లోగన్ కోసం చేస్తారు. విడిపోయినటువంటి 13 జిల్లాల యొక్క అభివృద్ధి అనేది విడిపోయిన తర్వాత 14 తర్వాత నేను చెప్పిన ఎపిసోడ్లన్నీ ఆలోచించిన తర్వాత ఏదైతే శివశంకర్ గారు ఈ రాష్ట్రం బ్రెయిన్ స్టార్మింగ్, మొత్తం ప్రపంచ దేశాల్లో ఎక్కడికెళ్ళినా భారతీయులు ఉంటారు, అందులో 10% ఆంధ్రులు ఉంటారు. ఇంత అద్భుతమైనటువంటి జాతి, అద్భుతమైనటువంటి రేసు, 900 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్నటువంటి రాష్ట్రం, 4 4వేస్ ఉన్నటువంటి ఇచ్చాపురం నుంచి మీకు అటు తడ వరకు 4వేస్ ఉన్నటువంటి రాష్ట్రం, అనేక రకాల వనరులు ఉన్నటువంటి రాష్ట్రం, అనేక రకాల పోర్టులు కట్టడానికి అవకాశం ఉన్నటువంటి రాష్ట్రం. ఏదైతే ఫ్యామిలీ పార్టీ అని వారు చెప్పారో అది నగ్న సత్యం. నరేంద్ర మోడీ 22 పోర్టులు కట్టారు, నరేంద్ర మోడీ 14 బెంతలు కట్టారు. ఎక్కువగా ఇప్పుడున్న పవన్ కళ్యాణ్ గారు కానీ, గతంలో ఉన్నటువంటి చిరంజీవి గారు కానీ ఫిషర్మ్యాన్ ఏరియాని ఎక్కువ టచ్ చేస్తూ ఉండేవారు. ఎందుకు టచ్ చేసేవారు?
జాతిలో ఒక సమభాగమైనటువంటి ఫిషర్మెన్స్ కి కావాల్సింది ఏంటి? కావాల్సింది పోర్ట్స్ కాదు, కావాల్సింది బెర్తలు. కావాల్సింది వాళ్ళు చేపలు పట్టుకుంటే వాళ్ళకి ప్రిజర్వేషన్ కోసం బెర్త్స్ కట్టాలి. ఆ బెర్తలు ఒక్కటి కూడా ఆంధ్ర రాష్ట్రంలో లేకపోవడం, ఆ బెర్తలు ఎప్పుడో పూర్వం కట్టినటువంటి బెర్తలు ఇప్పుడు 4 బెర్తలు కట్టడం కోసం ఈ ప్రభుత్వంలో అనేకమైన సందర్భాల్లో వాళ్ళు తెలియజేసిన తర్వాత మన ఫిషర్మెన్స్ సముద్ర తీర గర్భం ఉన్న ప్రాంతంలో మన ఫిషర్మెన్స్ మెడ్రాస్ వెళ్తారు, మన ఫిషర్మెన్స్ గుజరాత్ వెళ్తారు, మన ఫిషర్మెన్స్ కర్ణాటక వెళ్తారు. అంటే ఏంటి? వనరులు ఏమి కావాలి, ఏమున్నాయి, మన యొక్క భౌగోళిక స్వరూపం ఏంటి, మన యొక్క వ్యవస్థ ఏంటి, మనకు ఉన్నటువంటి కమ్యూనిటీస్ ఏంటి, వాటికి ఏ విధమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలి, ఎన్ని పోర్టులు కట్టాలి. వాళ్ళు పాకిస్తాన్కి దొరికిపోయారు. మొన్న ఎక్కడైతే గుజరాత్ వెళ్ళినటువంటి మన ఫిషర్మెన్స్ పాకిస్తాన్కి దొరికిపోయారు. మొన్న కరోనా టైంలో వేల మందిని మనం అక్కడి నుంచి తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే మనకి న్యాచురల్ గా ఇక్కడ గర్భం ఉన్నప్పుడు కూడా అందులో బెర్తలు కట్టేటువంటి పరిస్థితి లేదు. ఒక బెర్తకు 300 కోట్లు అవుతుంది. 10 బెర్తలు కడితే 3000 కోట్లు అవుతాయి. కానీ ఒక 5-6 లక్షల మంది ఫిషర్మెన్స్ అద్భుతంగా చేపలు పట్టి వెంటనే అమ్మేస్తే కిలోకి 200 వస్తే బెర్తుంటే 500 వస్తాయి. ఇవి ఆలోచించవలసినటువంటి విధానంలో ఒక అంశాలు మీకు తెలియజేయడం కోసం నేను ప్రయత్నం చేస్తున్నా. అలానే పోర్ట్లు, అలానే అనేక రకాల పోర్ట్లు కట్టినప్పుడు ఒక పోర్ట్ ఉంటే ఆ ప్రాంతంలో అనేక రకాలైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ రావడం మూలంగా ఆ ప్రాంతం యొక్క స్వభావం మారిపోతాయి. గతంలో చంద్రబాబు నాయుడు గారు 14లో ముఖ్యమంత్రిగా వచ్చి 2-3 పోర్ట్లు కట్టడానికి సంఘటన మీద సపోర్ట్ చేస్తున్నప్పుడు కూడా ఆ పక్కన ఉన్నటువంటి నెల్లూరులో పోర్ట్ అనేది లాభం వస్తుంది, నష్టం వస్తుందేమో అని ఎక్కడ ఆంధ్ర రాష్ట్రంలో బందరు కట్టలేదు, ఎక్కడ కట్టలేదు. ఈ ప్రాంతంలో శ్రీకాకుళంలో సముద్ర తీర ప్రాంతం 200 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది, అక్కడ పోర్టు కట్టాలి. అసలు ఆలోచనకి అంటే వెళ్ళకుండా మన అందరి యొక్క ఆలోచనలు ఎక్కడ నింపారంటే వీళ్ళు పోలవరం ఎత్తు తక్కువ, పోలవరం ఎత్తు తక్కువ, ఎత్తు ఎక్కువ, ఎత్తు తక్కువ, 54,000 కోట్లు ఇస్తారా ఇవ్వరా, లేదా అమరావతి ఏంటి, అమరావతి ఏంటి ఆయన చెప్పడం, మనం అందులోనే ఉండిపోవడం. ఆయన అమరావతి ఒకటే అంటే ఈయన 3 అంటాం, ఆయన అమరావతి ఒకటే అన్నారు అనుకోండి, ముఖ్యమంత్రి 3 అంటాం. 3 అంటే కర్నూలు కోర్టు ఉంటే క్యాపిటల్, చార్మినార్లో కూడా కోర్టు ఉందిగా. అంటే హైదరాబాద్లో 2 క్యాపిటల్స్ ఉన్నాయా? మొదలైన ఆలోచనతో దీని 3 అంటున్నాడని ఆయన చెప్తాడు, ఈయన అంటే. ఇవన్నీ కూడా ఎలా తప్పాలంటే ఒరిజినల్ థింకింగ్ ఏదైతే ఉందో దానికి విరుద్ధమైనటువంటి ఆలోచనని వీళ్ళ ప్రజల్లో నిర్మాణం చేయడం కోసం ప్రయత్నం చేసేటువంటి ఈ కుటుంబ వ్యవస్థలు. దీని నుంచి నిజమైనటువంటి అభివృద్ధి రాష్ట్రానికి కావాలని ఆలోచన చేసే వ్యవస్థలు భారతీయ జనతా పార్టీ, జనసేన. మోడీ భారతదేశంలో వారి ప్రధానమంత్రి అయిన తర్వాత అనేక రకాలైనటువంటి కార్యక్రమాలను కానీ ప్రజానికం కోసం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాను. నేను డీటెయిల్స్ చెప్పను. ఆ తరహా ఆలోచనలు, ఆ తరహా పరిపాలన, ఆ తరహా అభివృద్ధి ఆంధ్ర రాష్ట్రానికి కావాలంటే జనసేన, బీజేపీ ఈ యొక్క రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి తీరవలసిందే. ఎందుకు కావాలి? భారతీయ జనతా పార్టీ, జనసేనకి రాష్ట్రంలో అధికారం అంటే అభివృద్ధి కోసం, అవినీతిని నిర్మూలించడం కోసం. ఈ 2 ఫ్యామిలీ పార్టీలు రూలింగ్ కంటే ట్రేడింగ్ మీద ఎక్కువ అవకాశాలు, ఆలోచనలు ఉన్నటువంటి ప్రభావం అనేటువంటి పార్టీలు. ఏ కోర్టు వెళ్తే ఎంత వస్తుంది, ఏ భర్త కొడితే ఏ కాంట్రాక్టర్కి ఇస్తే ఎంత వస్తుంది, ఏమైనప్పుడు కూడా ఫ్యామిలీ పరమైనటువంటి ఆలోచనతోటే వాళ్ళ ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి రాష్ట్రంలో కొనసాగుతుంది. దీన్ని నిర్మూలించాలి. జనసేన, బీజేపీ యొక్క నాయకత్వంలో ప్రభుత్వం ముందుకి ఏర్పాటు చేసి తీరవలసిందే. దానికోసం పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ కలిసి ముందుకు వెళుతుంది. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని అపవాదుల కోసం ప్రయత్నం చేసినా ఇది ముందుకు వెళుతుంది. దీన్ని ఎవరు కూడా ఆపలేదనేటువంటి విషయాన్ని మీ అందరికి కూడా నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఏదైతే నన్ను 27 ప్రకటించారు, 28 ఒక ఆయన వెంకటకృష్ణ గారు టీవీలో ఇంటర్వ్యూ చేస్తూ, ఎవడ వీరరాజు గారు ఆయన
వెంకటకృష్ణ కమ్మూరు అబ్బాయి. ఏమంటే వీర్రాజు గారు, అది ఎంత లేదన్నా తెలుగుదేశం కమ్మూరు పార్టీ అండి, ఎంత లేదన్నా వైసీపీ రెడ్ల పార్టీ అండి. ఇక మన దగ్గరికి వచ్చేస్తారనమాట. బాబు, మాది సకల జనుల పార్టీ, మా మోడీకి గ్యాస్ లేదు, మా మోడీ అద్భుతమైన నాయకుడు, మా మోడీ చైనాని వ్యతిరేకిస్తాడు, మాకు కుల వెతుకయ్యా. పద్మనాభాన్ని కలిస్తే కుల పార్టీ. పద్మనాభం అన్ని పార్టీలకి పనిచేశాడు, మంత్రులు అయ్యాడు చాలా. కానీ మనకి వెబ్సైట్లో మన దాని మీద అలా పెడుతుంటే వాడు ఆలోచనలు ఏంటి? తేలిగ్గా చూసేటువంటి స్వభావం, ఏదో విధమైనటువంటి ఇరుకులో పెట్టాలనేటువంటి స్వభావం. 2 సార్లు ఇరుకులో పెట్టారు, 3వసారి వాళ్ళు సక్సెస్ కాలేరు అని నేను మీ అందరూ కూడా గట్టిగా చెప్తున్నాను. ఇలాంటి ఆటుపోతేనే ఇలాంటి ఆలోచనల్ని మనం చాలా చూసాం. ఆయన చూశారు, వారి ఫ్యామిలీ చూసింది, జనసేన చూసింది. నేను చిరంజీవి గారితో మాట్లాడినప్పుడు చాలా విషయాలు ఇలాంటివి షేర్ చేసుకోవడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారితో నిరంతరం టచ్లో ఉంటాను, కార్యకర్తలతో నిరంతరం టచ్లో ఉంటాను. అలానే జనసేనలో ఉన్నటువంటి ప్రతి పెద్దలతో నిరంతరం టచ్లో ఉంటాను. ఇది చారిత్రాత్మకమైనటువంటి అవసరం. వ్యక్తిగతంగా టచ్లో ఉండడానికి నేను బీజేపీ అధ్యక్షుడు మాత్రమే. దీనికంటే ఇంకా నేను ఏది కూడా నేను కోరుకొని ఈ రాష్ట్రంలో ఈ 2 పార్టీల యొక్క ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యం తప్ప ఇంతకంటే నేను ఎక్కువ ఏ సందర్భంలో కూడా ఆలోచించవలసినటువంటి అవసరం నాకైతే లేదు. నేను ఒక నిబద్ధతతో కొన్ని విషయాలు నేను బహిరంగంగా మీకు చెప్పలేకపోవచ్చు. నేను మన పెద్దలతో మాట్లాడతా, వ్యక్తిగతంగా మాట్లాడతా. ఆ దృష్ట్యా ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి కలయిక, భారతీయ జనతా పార్టీ జనసేన అనేది. పెద్దలకి ఈ 2 కలయికల మీద కేంద్ర స్థాయిలో ఒక ప్రగాఢమైన విశ్వాసం ఉంది. తప్పకుండా మీరు గట్టిగా స్పందిస్తూ అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజా సమస్యల మీద కావచ్చు, అలానే రామతీర్థ అంశంలో కావచ్చు, ఈవేళ ఆంధ్ర రాష్ట్రంలో హిందుత్వానికి జరిగేటువంటి అపచారం కావచ్చు. మీ అందరూ కూడా నేను ఒకటే చెప్తున్నా, హిందుత్వం అనేది మతం కాదు. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, మన వాళ్ళ 2 మంత్రులు మొన్న వైకుంఠ ఏకాదశికి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. దర్శించుకుని ఆ టెంపుల్ మీద పైన తిరుపతి మీద ఏం చెప్పారంటే, వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు చెప్పారు. చెప్పిన తర్వాత ఈవేళ క్రిస్మస్ కాబట్టి వాళ్ళు కూడా శుభాకాంక్షలు చెప్తున్నాను అన్నారు. వాళ్ళిద్దరినీ నేను క్రిటిసైజ్ చేయడం లేదు. మనం హిందువులు ఎవరి గురించైనా ఆ విధంగా స్పందించేటువంటి సైకాలజీ. బీజేపీ ఎక్కడ అబ్జెక్ట్ చేస్తుంది? ఇది నువ్వు చర్చలోకి వెళ్ళి చెప్పు. చర్చలో ఉన్నవాడు వైకుంఠ ఏకాదశికి శుభాకాంక్షలు వాడు చెప్పరు. చెప్పనందుకు కూడా వాడిని క్రిటిసైజ్ చేయరు. వాడిని చెప్పనందుకు కూడా క్రిటిసైజ్ చేయరు. ఏం చేద్దంటే అది మతం. మనది మతం కాదు. మతం కాదు కాబట్టి మన మినిస్టర్లు ఇద్దరు అక్కడ చెప్పారు. బీజేపీగా వాళ్ళని మీరు అక్కడ చెప్పడం కరెక్ట్ కదా, మీరు ఏదైనా చర్చకి వెళ్ళి చెప్పండి అని అన్నాను నేను. అయితే హిందుత్వం అనేది మత ఆధారితమైనటువంటి అంశం కాదు. మతం అంటే ఒకే గ్రంథం, యేసు ప్రభు, బైబిల్, ఇంకో గ్రంథం లేదు వాళ్ళు. అలానే అల్లా, ఖురాన్, అవి 2 మతాలు. కాబట్టి వారికి కొన్ని బౌండరీస్ ఉంటాయి. దాని వీణ ఎక్కడికి వెళ్ళరు. అదే మనం ఇఫ్తార్ మీదకి వెళ్ళిపోతాం, వాళ్ళు పెట్టిన పరాది తింటూ వచ్చేస్తాం. మనకు పెద్దగా సెంటిమెంట్ లేదు. ఎందుకు? మన మతం కాదు కాబట్టి. సర్వే జన సుఖినో భవంతు. ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడు కూడా సుఖశాంతులతో ఉండాలని మన గుళ్ళో చెప్తారు. అది మనం వింటాం, తీర్థం తీసుకుంటాం, వచ్చేస్తాం. ఇది మన సంకల్పం. ఇది మన హిందుత్వం అంటే మతం. హిందుత్వం అంటే మతం. ఏదేంటి గుడి గురించి మాట్లాడుతున్నారు అంటే, నువ్వు చర్చలు కట్టేయచ్చు ప్రజల డబ్బుతో, నువ్వు దర్గాలు కట్టేయచ్చు ప్రజల డబ్బుతో, నువ్వు వాస్తవానికి శాలరీస్ ఇచ్చేయచ్చు, మతాలు మార్చేయచ్చు. ఎలాంటి ఒక సంకుచితమైనటువంటి ఆలోచన. మతం మార్చేదంటే చాలా మంది కుటుంబాలు ఇప్పుడు మతాలు మారితే, అగ్రవర్ణాలు బీసీ కుటుంబాలు మతాలు మారిస్తే వాడికి మన ఇంటికి రావడం మానేస్తున్నాడు. హిందుత్వంలో ఉన్నటువంటి రేషనాలిటీ పోతుంది. హిందుత్వంలో ఆయన అంబేద్కరిస్ట్ రేషనాలిటీ అని.
రేషనాలిటీ అంటే మనలో దేవుడు లేడనే స్వభావం కూడా ఉంది. దేవుడు లేడనే వాళ్ళకి కూడా భారతదేశంలో హిస్టరీ ఉంది చాలా. ఆయన మనల్ని ఇబ్బంది పెట్టలేదు. మన దేవుడు మన వాళ్ళు చాలా మంది కామెంట్ చేస్తారు. అల్లాని కామెంట్ ఇవ్వరండి, మక్కాలో తోలు తీసేస్తారు, ఒక కాలో చేయ ఉండిపోతుంది. మనం మతత్వవాదులు కాదు కాబట్టి, మీకు ఎందుకు చెప్తున్నట్టే మనం మతత్వవాదులు కాదు. రాముడు నేషనల్ హీరో. రాముడు కొన్ని ఆదర్శాలకు చిహ్నమైన తండ్రి మాటలు కాదని పేరుతో ఆయన అడుగుకెళ్ళాడు. 14 సంవత్సరాలు వనవాసం చేశారు. భార్యను ఎవరో సామాన్యుడంటే ఆవిడకు టెస్ట్ పెట్టారు డెమోక్రసీలో. రామరాజ్యం అంటాం మనం అందరం కూడా. సామాన్యుడు హృదయంలో రాముడు ఉన్నాడు, అన్ని గ్రామాల్లో రాముడు ఉన్నాడు. ఎందుకు పెట్టారు వాళ్ళందరూ? రాముడు అనేవాడు నేషనల్ హీరో. మనకి జనని జన్మభూమిచ్చ అంటే దేశాన్ని అభిమానించాలి. లంకలో ఉండిపోతా ఉన్నాడు లక్ష్మణుడు. ఇక్కడ చాలా వజ్ర వైడూర్యాలు ఉన్నాయి, ఇక్కడే ఉండిపోతా ఉన్నాడు లక్ష్మణుడు. నో, మనం అయోధ్య వెళ్ళిపోతాం. మన కన్న భూమి, మన పెంచిన భూమే మనకు ముఖ్యం తప్ప వజ్ర వైడూర్యాలు కాదు. ఇది ఒక నేషనాలిటీకి చిహ్నం రాముడు. ఆ దృష్ట్యా రాముడికి అపచారం జరిగింది, మనం దానికోసం ఫైట్ చేస్తాం. ఇది మత ఆధారంగా ఫైట్ చేయరు. మత ఆధారమైనటువంటి ఆలోచనలు జనసేన, అది బీజేపీ, తెలుగుదేశం, వైసీపీలో ఉన్నాయి. చంద్రబాబు నాయుడు ఆ టోపీలు పెట్టేశాడు. చంద్రబాబు నాయుడు మతం మారినోడికి రిజర్వేషన్ ఇచ్చేయాలన్నాడు. ఇప్పుడు ఆయన జై శ్రీరామ్ అంటున్నాడు. ఎందుకంటే మనం చేసిన ఉద్యమం పుణ్యాన్ని ఒక ఆయన గోపూజ చేసేస్తున్నాడు, ఒక ఆయన ఏమో జై శ్రీరామ్ అంటున్నాడు. ఇది మార్పు. ప్రజల్లో మనం ఈ మార్పు కోసం ప్రయత్నం చేస్తాం. ప్రజల్లో కులానికి అతీతంగా హిందుత్వం అనేటువంటి ఆలోచనతో అన్ని వర్గాల్ని, అన్ని వర్ణాలని ఏకోన్ముఖం చేయడం అనేది మన లక్ష్యంగా మీ అందరూ భావించాలని నేను కోరుతూ, రాబోయేటువంటి రోజుల్లో ప్రజా సమస్యల మీద, రాష్ట్ర అభివృద్ధి అనేటువంటి ఆలోచన మీద, ఈ కుటుంబ పరిపాలన మూలంగా ఈ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి అన్యాయాల మీద నిరంతరం కలిసి చర్చించుకుని ఒక చక్కని ప్రణాళికతో మనం ముందుకు వెళ్తామని, ఈవేళ నన్ను ఇక్కడికి రమ్మని పిలిపించి నాకు స్వాగతం పలికి పెద్ద ఎత్తున మంచి మనసుతో నన్ను సత్కరించినందుకు 50 మంది పెద్దలకి, జనసేన అభిమానులకి, ఉత్సాహమైనటువంటి యువ రక్తంలో ఉడుకుతున్నటువంటి కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. జై హింద్.